సిద్ధాంతపరంగా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా చేస్తుంటారా? వీలైనంత ఏదైనా మన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి కానీ మన దగ్గర మనం ఆశించి వచ్చిన వాళ్ళకి కానీ చేతనైంది చేయాలనేది ఒక తపన. ఏదో ఒకటి చేయాలి, మంచి ఒక కార్యక్రమం చేయాలనేటువంటి తపనతోనే ముందుకు. ఎందుకంటే మనకున్న పరపతిని వృధా చేయొద్దు అనేది అన్నగారిని ఏదో స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటామండి. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే ఇప్పుడే అన్నారు ఎమ్మెల్యే, ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక నమ్మకం, అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందంటారా? అప్పుడు ఉన్నింది, ఖచ్చితంగా చేయాలనేటువంటి తప్ప నాకు ఇస్తాడనే నమ్మకము. ఆ రోజు ఆ మీటింగ్లో జరిగినటువంటి పరిస్థితులను బట్టి నన్ను ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేపిస్తాడు. ఈ పోలీసు దాడులు సారికి వచ్చి పోలీసులు వచ్చి ఎక్కడే జరిగినా నేనే చేయించాను అనేటువంటి అపోహ, ఈ బయటకు పంపించడాలు ఇవన్నీ జరుగుతాయి కదా. మనం కూడా పొలిటికల్గా ఏదో ప్రూవ్ చేసుకుంటే మనకు ఆ ముద్దరు చెడగొట్టుకుందామనే ఉండింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం అదేంటే నా మీద ఆయనకు నమ్మకం ఉండి నువ్వు ఫలానా దగ్గర కంటెస్ట్ చేయంటే నేను దానికి ఏదైనా కానీ ఇంకా ఆ అధిష్టాన వర్గం మీద ఆధారపడే పని చేయాల్సి వస్తుంది. అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎలాంటి ప్రగతిని సాధించారు? జిల్లా వ్యాప్తంగా అనుకున్నంత సాధించలేకపోయాము. పరిస్థితి దానికి కారణం ఏంటంటే రాష్ట్రం 2గా విడిపోవడం, రాష్ట్రం లో బడ్జెట్తో 16,000 కోట్లు లో బడ్జెట్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాజధాని కోసం ఆయన తప్పిస్తున్నాడు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వికలాంగులకు, వితంతువులకు, వృద్ధా పెన్షన్లు, రైతు రుణమాఫీ ఇవన్నీ ఈ కార్యక్రమాలకే అయిన డబ్బులన్నీ కూడా వెచ్చించడం జరిగింది. పంచాయతీరాజ్ మన జిల్లా పరిషత్కి దాదాపు అప్పుడు 600 కోట్లు మన బడ్జెట్. ఈరోజు కనీసం 6 కోట్లు కూడా లేని పరిస్థితిలో ఇది ఉంది. అదొక బాధాకరమైన సంఘటన. ఏదో చేయాలనుకున్నాం, జిల్లాలో అన్ని గ్రామాలని కూడా రోడ్లు, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి అన్నీ కూడా బీటీ రోడ్లు వేసి మారుమూల గతంలో ఏ నాయకుడు గుర్తించినటువంటి గ్రామాలను కూడా స్లమ్ విలేజ్లన్నీ కూడా గుర్తించి అన్నీ చేయాలనేటువంటి తపన ఉండింది. కానీ దానికి తోడు మన దగ్గర నిధులు లేకపోవడం కారణం. అది ఎవరిని నిందించే కూడా కాదు, అంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదు. మనకు వచ్చినట్టు పరిస్థితి రాష్ట్రం 2గా చీలగొట్టడం అప్పుడున్నట్టు కాంగ్రెస్ చేసిన కుటిల రాజకీయాలకు బలవుతున్నాం. కొద్ది సమయం పాటించాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాం. అంటే ఎన్నో గ్రామాలు ఈరోజు జిల్లాలో నీటి లేక కటకట పడుతున్నాయి. అంటే నీటిని అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం వచ్చినటువంటి కరువులో అప్పుడు భయపడ్డాం. ఈ జిల్లాని ఎలా మనం తాగునీళ్ళు కూడా పోయలేని పరిస్థితి అయిపోతాం, ఎట్లా చేయాలనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతో నిధులు బాగా ఇచ్చాడు. దాదాపు 670 గ్రామాలకి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలాము. నీళ్ళు తోలి ఎక్కడే కానీ కరువు అనిపించుకోకుండా గట్టెక్కించాం. మధ్యలోనే ఎండల కాలంలోనే పోయిన సంవత్సరం కూడా మే నెలలోనే వర్షాలు రావడం కొంచెం నీటి ఎద్దడి తగ్గించింది. ఈసారి వర్షాలు ముందుగా రావడం వల్ల ఇప్పుడు దాదాపు 20-30 గ్రామాల్లోనే ట్యాంకర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మనకు ఆ పరిస్థితి లేదు. అంటే ప్రత్యేక నిధులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సీఎం గారి మీద ఒత్తిడి ఏమైనా తీసుకొస్తున్నారా? చాలాసార్లు ముఖ్యమంత్రి గారిని అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీకు తెలియకుండా మేము దాచిపెట్టింది ఏమీ లేదు, పరిస్థితి ఇట్లా ఉంది, ఇన్ని కష్టాల్లో ఉన్నాము, కొంత సమయం పాటించండి, ఓపిక పట్టండి అంటే, సార్ మనం ప్రజల్లోకి వెళ్ళాలి. మండల స్థాయిలో జెడ్పీటీసీలు కూడా పాపం వాళ్ళు కూడా 20-30 గ్రామాల్లో 20-30 వేల ఓట్లు వేసి గెలిచినారు. వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ఏదైనా నిధులు ఇస్తే వాళ్ళు కొన్ని పనులు చేయాలంటే అవునమ్మా ఏం చేద్దాం, పరిస్థితి ఇట్లుంది, గడ్డకర పరిస్థితి, కొంత ఓపిక పట్టాల్సిందే తప్పదు. ఏదైనా మీ వనరులు మీరు ఆలోచన చేయండి, అక్కడికక్కడ ఏదైనా మీ జిల్లా వనరులు మీరు అభివృద్ధి చేసుకునేదానికి మీరు కూడా కృషి చేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాలో అనేక అంటే మా జిల్లా పరిషత్ ఆస్తులన్నీ కూడా ఏదైనా కాంప్లెక్స్లో అవి ఇవి కట్టి రెవెన్యూ మన జిల్లా పరిషత్కి వచ్చే విధంగా చేసుకోవాలంటే ఆలోచనతో ఇప్పటికే చాలా హై స్కూల్ దగ్గర ఉండేవి కానీ టౌన్లో ఉన్నటువంటి హై స్కూల్ కానీ అవన్నీ కూడా మేము కాంప్లెక్స్లు కట్టి ఉండడం, మన జిల్లా పరిషత్కి నిధులు వచ్చే మార్గం ఆలోచన చేస్తున్నాం. ఒకప్పుడు చెమ్మన్ అంటేనే పరిటాల రవీంద్ర గారు గుర్తుకొస్తారు అందరికీ. పరిటాల రవికి కుడిభుజం అంటే చెమ్మన్ అంటే అందరికీ భయం అయ్యేది. చెమ్మన్ పేరు వింటేనే జిల్లాలో అసలు చాలా భయాందోళనగా ఉండేది. అలాంటి చెమ్మన్ ఈరోజు ఒక సామాన్యుడిగా ఒక సౌమ్యుడిగా మారిపోవడానికి గల కారణాలు ఏమంటారు? అప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించింది కానీ భయపెట్టింది కానీ లేదు. ఏదంటే అప్పుడు జరిగినటువంటి ప్రాక్షన్ నేపథ్యంలో నేను కీలకమైన స్థానంలో అన్నకి నేను కుడిభుజంగా ఉన్నాను కాబట్టి అన్నీ ఇతను చేపిస్తున్నాడేమో అని అపోహపడినారే తప్ప మేము ప్రజల్లో ఫ్రీగా వచ్చి తిరిగే వాళ్ళం కాదు. ప్రజలకి బాధలు చెప్పేదానికి మాకు అవకాశం తక్కువ కాబట్టి అనుకున్నారు.
కానీ మేము ఎప్పుడు కూడా ఈ జీవితం కావాలని కోరుకున్న వాళ్ళమే, ఇలాంటి జీవితమే ఉండాలి, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బ్రతకాలనుకున్నాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాం. కాబట్టి అది మాకు, ఎందుకంటే వస్తేనే ఎవరైనా కానీ అధికారం చూస్తేనే కసిగా మా అన్నం చంపిన వాళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి, లేదంటే ఆ చంపిన వ్యక్తులు కానీ ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు వస్తే కసిగా చూడడం, మాట్లాడడం అన్నీ ఉండొచ్చు. కానీ అట్లా నేను ఎప్పుడు కూడా లేదు. అది పద్ధతి కాదని, మంచితనంతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు మా ప్రతిపక్ష సభ్యులను కూడా మా సభ్యుల కంటే కూడా ఎక్కువ గౌరవిస్తాం మిమ్మల్ని. ఆనాడు మీకోసం పనిచేసిన పోతుల సురేష్ ఈరోజు మీ వద్ద లేడు. ఆయనతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు? ఆయనతో మామూలుగా ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన కూడా రాజకీయంగా చిలుకలూరిపేట అక్కడ ఏడో పోటీ చేశాడు, అక్కడ ఓడిపోవడం కూడా జరిగింది. ఆయన తను ప్రూవ్ చేసుకునే దానికోసం అక్కడ ఇన్ఛార్జిగా ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా తరచూ విజయవాడ పోయినాడు, ఎక్కడైనా కలిసినాడు, మామూలుగా ఫ్రెండ్లీగానే కలుస్తాం, కూర్చుంటాం, ఫోన్ చేస్తాము, ఇక్కడ విశేషాలు అక్కడ విశేషాలు చర్చించుకుంటాం. మరి ఎప్పుడైనా ఆయన ఇక్కడ అనంతపురం వచ్చినాడు, ఇంటికి వస్తాడు,